మత్స్యకార భరోసా 20,000 చేస్తామంటూ ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీ ఏమైందంటూ ఏఐటియుసి ఆధ్వర్యంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అభివృద్ధి పేరుతో పేద మత్స్యకారులను ఫిషింగ్ హార్బర్ నుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జె సత్యనారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్లో తరచూ అరాచకాలు జరుగుతూ మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. బోటు ప్రమాద సమయంలో మరణించిన కార్మికులకు 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. హార్బర్లో పనిచేసే రిక్షా కార్మికులకు వడ్డీ లేని రుణాలను అందించాలి. ఈరోజు మన రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైనటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పేరుతోని కేంద్రం నిధులు కేటాయించిందని గత 2 సంవత్సరాల నుంచి పనులు ప్రారంభించారు, కానీ పనులు శంకుస్థాపనలు చేశారు, హడావిడి చేస్తున్నారు తప్ప ఏమీ ఇప్పుడు దాకా చేయలే. గతంలో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగే అనేక బోట్లు తగలబడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ సంవత్సరం మత్స్యకార భరోసా ఏదైతే ఉందో గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే మేము దాన్ని 20,000 చేస్తాము మేము అధికారంలోకి వస్తాయని చెప్పని ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీసం 10,000 కూడా ఈ రోజుకి ఇవ్వాల. సీజన్ అయిపోయింది, జూన్ 15తోని సీజన్ అయిపోయింది, బోట్లు వెళ్తూ ఉన్నాయి, వేటకి వెళ్తూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటికి మత్స్యకార భరోసా విడుదల చేయలేదు. అలాగే ఫిషింగ్ హార్బర్ది అభివృద్ధి పేరుతోనే అక్కడ లోపల వ్యాపారాలు చేసుకునేటటువంటి మహిళలందరినీ కూడా ఇప్పుడు బయటికి తరిమిడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. అభివృద్ధి చేయాల్సిందే, అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు, దాన్ని కాదని అనరు. కానీ అభివృద్ధి పేరుతో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధిని లేకుండా చేయడానికి చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా సంఘం అంగీకరించదు. మరి ఇదే సందర్భంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసాని మీరు చెప్పినట్టు 20,000 రూపాయలు ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు మత్స్యకార భరోసాని తక్షణం విడుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులు మరణిస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి నష్టపరిహారం కూడా ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు. అది కూడా వాళ్ళు అన్ని రకాల ఆధారాలు దొరికి మృతదేహం కూడా దొరికితేనే ఇస్తున్నారు, లేకపోతే 7 సంవత్సరాల పాటు ఆగాలి. ఇప్పుడు ఇక్కడ పూడిమడక జరిగినటువంటి ప్రమాదంలోనే ఒక మత్స్యకారుడు మరణించాడు, అతను మృతదేహం కూడా దొరికింది. అయినా కూడా ఇప్పుడు దాకా అతనికి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించలే. అలాగే పాయికరావుపేట దగ్గర ఉన్నటువంటి కుమారపురం పంచాయతీలో ఉన్నటువంటి పెద్దూరు హ్యామ్లెట్ విలేజ్లోని ఉన్న ఒక మత్స్యకారుడు మరణించాడు. 5 సంవత్సరాలు అయిపోయింది, మృతదేహం కూడా దొరకలే. సరే, వాళ్ళకి ఏమీ నష్టపరిహారం ఇవ్వలే.